ఈ జామ చెట్టు అయితే మళ్ళీ పూలు వస్తున్నాయి మొగ్గలు. ఎందుకో మొన్నటిసారి అన్ని రాలిపోయినాయి. ఆల్రెడీ ఒక కాపు అయితే వచ్చింది. ఇది మొన్న ఎండలకు ఎందుకో రాలిపోయినాయి. ఇంకో కట్ చేస్తే అన్ని చిగుర్లు వస్తున్నాయి. ఇంకో ఈ కొసలు ఇట్లా కట్ చేస్తే ఇక్కడనే చిగుర్లు వచ్చి చెట్టు వెడల్పు అవుతుంది. లేకుంటే ఇట్లా పొడవుగా వెళ్ళిపోతుంది. చెట్టు ఎంతసేపు గుబురుగా ఉండేటట్టే చూసుకోవాలి. ఇలాంటివి కట్ చేయాలి. కట్ చేస్తే కొత్త చిగుర్లు వస్తాయి. ఇక్కడనే ఇగో మొగ్గలు ఇట్లున్నాయి. మొగ్గలు వస్తాయి. ఒక కొమ్మ కట్ చేస్తే అక్కడనే 2-3 కొమ్మలు తయారవుతాయి. జామ చెట్టు అయితే హైట్ ఎక్కువ కానియొద్దు అన్నదే వెడల్పు వచ్చేటట్టు చూసుకోవాలి.